ఐడి కాలేజ్ ఎంసీఏ చేసుకుని అక్కడ విప్రో క్యాంపస్లో జాబ్ వచ్చింది. ఇంకా అప్పుడు ఐడి జాబ్ చేస్తున్నాను. నా వైఫ్ మాధవి, మా పాప 4 years కంపెనీ ఇప్పుడు పీపీలో. ఇంకా రోల్ నెంబర్ కూడా మీకు అందరికీ మన విషయం తెలిసే ఉంటుంది. ఆర్టికల్ నెంబర్ కూడా చెప్పండి. పిల్లలకి పబ్లిక్ చేసి అక్కడ పాప నాకు తెలుసు చాలా మందికి. నాకు తెలియదు. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు ఎక్కినారే. తర్వాత డిగ్రీ ఉస్మానియా కాలేజ్, తర్వాత ఎంసీఏ చెన్నై. ప్రజెంట్ బెంగళూరులో మెక్లారెన్ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నా పేరు ప్రసాద్. పి ప్రసాద్ సాయి. మీరందరూ ఎంసీఏలు బీటెక్లు అంతా చేసి ఉండొచ్చు. కానీ నేను +2లోనే 2003లో ఆర్మీలో సెలెక్ట్ అయ్యాను. 2003 నా ఏజ్ అప్పుడు 17.5, ఇంకా 18 కూడా కంప్లీట్ కాదు. నేను అక్కడికి వెళ్ళి అంటే నేను మొదటి నుంచి మీకు అంతా తెలుసు స్పోర్ట్స్లో మంచి గట్టి పట్టి ఉండేది. కబడ్డీ నేను నేషనల్ వరకు ఆడాను. దాని బేస్ మీదే ఆర్మీలో సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత 2003 to 2004లో నా ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. నా ఫస్ట్ పోస్టింగ్ జమ్మూ పుంచ్. నేను చిన్న పిల్లన్నప్పుడు అంటే నాకు ఇంకా అంత మెచ్యూరిటీ లేదు అసలు. అంటే 18 years అంటే నాకు సరిగ్గా మీసం కూడా లేదు. గడ్డం తీసుకోవడానికి గడ్డం లేదు. అప్పుడు ఇంకా సీజ్ఫైర్ అవ్వలే. పాకిస్తాన్ నుంచి ఇంకా ఫైరింగ్ అయ్యేది. 2000 నాకు తెలిసి 2004 నవంబర్లో సీజ్ఫైర్ అగ్రిమెంట్ అయింది. అప్పుడు కూడా ఏడ్చేవాడిని, నేను చచ్చిపోతానేమో నేను. అంటే నేను నా మెమోరీస్ షేర్ చేస్తున్నా అంటే నేను మీ ముందు నిల్చున్నాను అంటే మా తల్లిదండ్రులు చేసిన పుణ్యమే అని నేను అనుకుంటున్నాను. లేకపోతే నేను ఎప్పుడో నేషనల్ ఫ్లాగ్తో వచ్చేవాడిని. చాలా ఫేస్ చేశాను. ఎన్ని ఫేస్ చేశానంటే మీకు ఎవరికైనా గుర్తుందా? బురాన్ మానే గురించి ఎవరికైనా తెలుసు? ఆ ఆపరేషన్లో నేనున్నా దాంట్లో. బురాన్ మానే. ఇంకా దట్స్ ఆల్. ఇంకా నా వైఫ్ జయంతి, నాకు 2 పిల్లలు. మా ఆవిడ ఇప్పుడు ఏడుస్తుంది. నేను పెళ్లి చేసుకున్నాక 5 days తర్వాతే వెళ్ళిపోయాను. నేను నా పెళ్ళి అయిపోయిన 5th డేకి నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను. నా పెద్ద కొడుకు పుట్టినప్పుడు నేను రాలేదు, నా చిన్న కొడుకు పుట్టినప్పుడు నేను రాలేదు. నేను ఎప్పుడు వస్తే అప్పుడే మాకు పండగ మా ఇంట్లో. మేము అట్లే ఆ అమ్మాయి ఇప్పటికీ అనుకుంటూనే ఉంటుంది. నేను తొందరగా రిటైర్ కావడానికి కూడా మా ఆవిడే ఎప్పుడు రావబ్బా వదిలేసే, ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు కదా, వచ్చేసేయి. అందుకే నేను వాలంటీర్ రిటైర్మెంట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ మై 18 years 9 months సర్వీస్ నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. ప్రజెంట్ ఇప్పుడు అలాగనే ఉన్నా. చాలాసార్లు ఇంతకుముందు కూడా నరేష్ ఆర్గనైజ్ చేశాడు, రావాలనిపించింది. కానీ మనం కుదరదు కదా, మనం అక్కడ ఉండాలి. అంటే నేను లీవ్ వెళ్ళాలి అంటే ఇంకోటి రావాలి. ఆడు వచ్చిన తర్వాత మళ్ళీ నాకు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, చూడండి అత్తగారి ఇంటికి మనం వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేయడానికి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. నాకు అత్తగారి లేదు తెలుసా, నేను పుట్టిన ఊరు. ఎప్పుడో ఒక 2 monthsకి 6 monthsకి ఒకసారి వస్తాను, 1 month ఉంటానే వెళ్ళిపోతాను. నా పుట్టినిల్లు జమ్మూ కాశ్మీర్. అది
నేను 18 years సర్వీస్లో 12 years సర్వీస్ శ్రీనగర్లోనే 12 years సర్వీస్. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. సరే ఏదైతే ఉంది చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఎందుకంటే ఇంతమంది ఫ్రెండ్స్ అస్సలు ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఈరోజు అయితే. నేను ఎప్పుడు నేనైతే ఇంత ఎంజాయ్ చేసిండే నేను. సో థ్యాంక్ యూ ఆల్. నా పేరు నాగ గణేష్. Knowing the fact, I want to start with this. Knowing the fact that మనం మళ్ళీ కలుస్తామని అందరూ వచ్చారు, దట్ ఈస్ వెరీ హ్యాపీ. మనం టెక్స్ట్ చేసుకోము, గుడ్ మార్నింగ్ చెప్పుకోము, విషెస్ చెప్పుకోము, బట్ వీఆర్ హియర్ నోయింగ్ ద ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్తో మీరు అందరూ వచ్చినారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఇంట్రడక్షన్ ఉంటుంది అని తెలియదు, బట్ హ్యావ్ సమ్ థింగ్స్, సమ్ పాయింట్స్ టు షేర్ విత్ యూ. అంటే నేను ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకున్నప్పుడు జస్ట్ ఐ వాంట్ టు స్టార్ట్ అంటే దిస్ మెమోరీస్ కలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ప్రసాద్, మన సాయి ప్రసాద్. నేను లెక్చరర్ అండి. నేను స్టార్ట్ చేస్తే నా క్లాస్లో అంటే క్లాస్ చెప్పేటప్పుడు జనరల్గా అంటే మోటివేషన్ స్పీచెస్ ఉంటాయి. ఇప్పుడు వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ వీ హ్యావ్ కండక్టెడ్ హియర్, దీస్ ఆర్ ఆల్ యాక్టివిటీస్ ఐ కండక్ట్ ఇన్ ద కాలేజ్ ఇన్ రెగ్యులర్ బేసిస్. అంటే జనరల్గా ఉన్నప్పుడు ఐ రీకలెక్ట్ వన్ ఈజ్ ప్రసాద్. వాడు ఎప్పుడైతే నాకు మిలిటరీ ఫోటో పెట్టినాడో ఐ కేమ్ టు హిమ్, ఆయనతో మాట్లాడినా, ఆయనతో చాట్ చేసినాను, నా ఫోటో తీసినాడు. యూ డోంట్ బిలీవ్, నేను ఎప్పుడైనా దేశభక్తి గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ మాట్లాడేది మన ప్రసాద్ గురించి. దాని గురించి తప్పనిసరి అది వాడిని కూడా తెలియదు. ఫస్ట్ పాయింట్ అది. అంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టు చూడండి, ఎప్పుడు వస్తానో ఎప్పుడు పోతానో తెలియదు, కానీ ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్. ద సేమ్ పాయింట్స్ ఐ డెలివర్డ్ ఇన్ మై క్లాస్. తర్వాత నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానంటే కారణం కేఎన్ఆర్ స్కూల్. నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానంటే కారణం ఓన్లీ మన స్కూలే. నేను అంతకుముందు చాలా స్కూలే చదివినా, కానీ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన స్కూలు, కాన్ఫిడెన్స్ ఇచ్చిన ఫ్రెండ్స్ మీరే, ఓన్లీ మీరే. దాంట్లో ఫస్ట్ నాకు గర్ల్స్లో గుర్తొచ్చేది స్వప్న. బాయ్స్లో నాకు గుర్తొచ్చేది నరేష్, సత్య, హఫీజ్, నరేష్, రవి, వీళ్ళ హరిత, ప్రసూన, వీళ్ళంతా నాకు వెనకాల నుండి మోటివేషన్ ఇచ్చి మ్యాథ్స్ పాస్ చేయించినారు. లేదంటే నేను మ్యాథ్స్ పాస్ అయ్యాను కాదు, టు బి ఫ్రాంక్. రేర్ పేపర్ నుంచి అసలు పాస్ అయ్యేవాడిని కాదు. పేపర్ కాదు, పేపర్ చూపించలేదు. పబ్లిక్లో నేను పాస్ అవ్వడానికి కారణం వీళ్ళే. థియరీస్ నేర్పించిన, పైథాగరస్ థియరీస్ నేర్పించినారు. 5 to 6 థియరీస్ ఉంటాయి, అవి నేర్చుకోవడానికి కారణం సత్య. వీళ్ళంతా టాప్ లేయర్ అంటారు, క్రీమ్ లేయర్, స్కిన్ లేయర్. వీళ్ళంతా సత్యవాడు కానీ స్వప్న కానీ టిల్ డేట్ మీ పేర్లు ఎవ్రీడే వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు క్రాస్ అవర్ లిస్ట్ ఇమీడియట్గా మీ పేర్లు గుర్తు తెచ్చుకుంటాను. బికాస్ ఆఫ్ ఓన్లీ యూ. అంటే మీ వల్లనే నేను 10th పాస్ అయినాను, మీ వల్లనే నేను కొద్దిగా అంటే ప్రస్తుతం చాలా ఆస్పైరింగ్గా చెప్తుంటారు, మనం ఆ స్టేజ్లో ఉండాలి, ఈ స్టేజ్లో ఉండాలని. వరగాడు వాడు అట్లా చెప్తుంటాడు, వరే నువ్వు ఇప్పుడు కాకుండా ఎప్పుడు చదువుతారా, అదిరా ఇదిరా అని వాడు చెప్తుండేవాడు. ఇప్పటికీ అదే మెంటాలిటీ దసరించుకుంటాడు వాడు. సేమ్ మెంటాలిటీ. ఓకే, ఇంకా నాకు ఇందులో ఫస్ట్ చిన్నప్పటి నుంచి తెలుసు, ఇందులో శ్రీలక్ష్మి స్కూల్. సో అంటే మా తమ్ముని క్లాస్మేట్ యాక్చువల్గా, తను జంప్ అయినారు, 8th క్లాస్ జంప్ అయ్యి మనతో 9th 10th. నేను కేఎన్ఆర్ చదివింది ఓన్లీ 9th 10th. సో దీస్ ఆర్ ద మెమరీస్ వాట్ ఐ హ్యావ్. నాకు పాత బస్ స్టాండ్ బ్యాచ్ అంటే హరి గుర్తొస్తారు. హరి, నేను, హఫీజ్, మా అంతా ఓల్డ్ బస్ స్టాండ్. మాతో పాటు ప్రసాద్ గారు, నరేంద్ర, కిషోరు, శ్రీదేవి, వీళ్ళంతా త్రివేణి. మేమంతా రఘురామయ్య సార్ ట్యూషన్ కలుస్తుంటే ట్యూషన్లో ఇప్పటికీ గుర్తుంది. మనము ట్యూషన్ డే జరుపుకున్నాము. ట్యూషన్ డే జరుపుకోవడం వల్ల కల్చరల్ యాక్టివిటీస్ చేసుకున్నాము. ఇప్పటికీ నాకు గుర్తుంది. వయ్యారి బామ్మ నీ హంసనడకకి త్రివేణి డ్యాన్స్ చేసింది. నేను వెనక ఉన్న వాడు ప్రసాద్ గారు కూడా ఉన్నాడు అక్కడ. త్రివేణితో మాట్లాడుతున్నప్పుడు నేను ప్రసాదం అంటాం అక్కడ. ఎవరు గుర్తుందో లేదో మనకి, నాకైతే తెలియదు. త్రివేణి ఉంటే నేను ప్రసాద్, మేము ముగ్గురం ఎక్కువ మాట్లాడుతుంటాం. ఓకే, త్రివేణి మిస్ అయింది ఈ బ్యాచ్లో. తర్వాత నాకు బాగా గుర్తుండేది, అందరికీ గుర్తుంటుంది, స్వీట్ మెమోరీ వచ్చేసి
రోజా రాణి మేడం మనకు పాటలు పాడే ఛాన్స్ ఇచ్చినప్పుడు ఫర్హాన్ గారు లేచి రోజా రోజా ఆ పాట ఇప్పుడు కూడా రోజా రాణి మేడం అంటే ఫస్ట్ నాకు గుర్తు వచ్చేది అదే పాట. సో దీస్ ఆర్ ద మెమరీస్ వాట్ ఐ కెన్ రీకలెక్ట్. బట్ నేను కానీ కేఎన్ఆర్ జాయిన్ కాకుండా ఖచ్చితంగా తెలియదు, నో డౌట్ ఇన్ ఇట్. నా గురించి గొప్ప కాదు, ఇక్కడ గొప్ప ఎవరంటే మీరే, మన క్లాస్మేట్స్ గొప్ప కాబట్టి once again I'm telling knowing the fact that we don't text every day but you are here. I'm happy for that. Thank you. మహేంద్ర అందరికీ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు అందరూ బాగున్నారు అని కోరుకుంటున్నాను. నా పేరు మన్సూర్ అలీ ఖాను. నేను ఫస్ట్ నుంచి 8th వరకు కేఎన్ఆర్ చదివినాను. దాని తర్వాత కేఎన్ఆర్ స్కూల్ రద్దు చేసినాను, వేరే స్కూల్ పోయినాను, అలా ఫెయిల్ అయిపోయినాను. మళ్ళీ కేఎన్ఆర్లో వచ్చి మళ్ళీ జాయిన్ అయ్యి పాస్ అయినాను. ఇంటర్ వరకు చదివినాను. తర్వాత మా ఫ్యామిలీ మ్యాటర్స్ వల్ల నేను బిజినెస్కి వెళ్ళిపోయినాను, ఎక్కువ చదువుకోలేదు. అని ఈరోజు మీతో కలిసినందుకు చాలా 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 సంతోషం. మా ఫ్యామిలీ పిల్లలు అందరూ వస్తున్నారు, కానీ వాళ్ళ స్కూల్ ఉన్న వలన తీసుకురాలేకపోయినాను. ఇంత స్వీట్ మెమరీ మళ్ళీ చేసుకోలేమని అనుకుంటా. మళ్ళీ ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు, కానీ దేవుడి దేవాల అందరూ ఉండాలా, బాగుండాలా, అందులో నేను ఉండాలా. నెక్స్ట్ ఎమ్మెల్యే కంటెస్ట్ మా ఫ్యామిలీలో మా అమ్మ, నాన్న, తమ్ముడు, 4 చెల్లెలు ఉన్నారు. నాకు ఒక్కటే పిల్లము, 3 పిల్లలు. పెద్ద కొడుకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, రెండో కొడుకు 8th క్లాసు, పాప వచ్చేసి 7th క్లాసు. ఇది మా ఫ్యామిలీ. ఇంకా మించి ఏం లేదు. ఇంకా బాగుండండి, హ్యాపీ. అందులో నా ఫ్యామిలీ లేదు. మా వైఫ్ పేరు మయూరి. మా అమ్మ 2015లో చనిపోయినారు. మా నాన్న ఉన్నారు. ఇప్పుడు మా 2 కొడుకులు, ఒకడు 4th క్లాసు, ఒకడు 6th క్లాస్. మా అమ్మ అందరినీ రికలెక్ట్ చేసుకుంటారు బతుకున్నంత వరకు. ఇందిరాని, ఎస్పెషల్గా ఇందిరాని, ప్రసూనని, కిషోర్ గారిని, నరేంద్ర గారిని, అఖిల్ గారిని. అఖిల్, మనం అఖిల్ గారిని మర్చిపోయాం. అఖిల్ గారు కానీ వీళ్ళంతా మా ఇంటికి వచ్చేవాళ్ళు, బాగా కలిసి తినేవాళ్ళం. దిస్ ఇస్ ద బెస్ట్. ఇందిరాని అయితే అమ్మ ఎప్పుడు కలుసుకుంటుండే, ఇప్పటికీ లాస్ట్ మూమెంట్లో కూడా. రైట్, థ్యాంక్ యూ. ఫైజల్, ప్రసూనాని మేమంతా సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్ అట్లే కంటిన్యూ చేసాం. సో మాకు అట్లా కనెక్టివిటీ ఇప్పటికీ అట్లే. అందరికీ హాయ్. ఫస్ట్ వాయిస్ చాలా లా ఉంది. అది అనుకుందాం, వితౌట్ మైకే మాట్లాడతాను. మైక్తోనే బాగుందా? నా తెలుగు ఇప్పుడు కూడా సరిగా లేదు. ఇప్పుడు కూడా నా తెలుగులో ప్రాబ్లమ్సే ఉంటాయి. నాకు ఎవరికైనా పోయినా కూర్చున్నా మాట్లాడక ముందు ఫస్ట్ ఒకే మాట చెప్తాను, నాకు తెలుగు రాదు, నేను మాట్లాడినప్పుడు తప్పు వర్డ్స్ వస్తాయి, దానికి అడ్జస్ట్ చేసుకోవాలి మీరు అని చెప్తాను. అదే ఇప్పుడు కూడా అట్లే చెప్తున్నాను, నాకు ఇప్పుడు కూడా తెలుగు రాదు మొత్తానికి. కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి మీరు. ఏమైనా తప్పుగా మాట్లాడినా అడ్జస్ట్ చేసుకోండి, కరెక్షన్స్ చేసుకోవాల్సిందే. స్కూలింగ్ నుంచి ఇప్పుడు వరకు కరెక్షన్స్లోనే ఉన్నాను, ఇప్పుడు వరకు కరెక్ట్ కాలేదు. సరే, నా పేరు మొహమ్మద్ ఫైజల్ ఖాన్. నా పెళ్ళి 2007లో పెళ్ళైంది. నాకు కొడుకు 2013లో పుట్టినాడు, పెద్ద కొడుకు మొహమ్మద్ సుఫియాన్ ఖాన్. దాని తర్వాత 2014లో మళ్ళీ నాకు కూతురు వెంటనే 1 ఇయర్లోనే. మళ్ళీ కూతురు పేరు తహరీన్ హఫీజా ఖాతూన్. నా చిన్న కొడుకు 2019లో పుట్టినాడు. ముగ్గురు. మొహమ్మద్ ఉమర్ అలీ ఖాన్ మా నాయన పేరు, ఆయన చిన్న కొడుకు పెట్టింది. మా నాయన 2017లో చనిపోయినాడు. అట్లా దాని తర్వాత ఇప్పుడు నేను చేసిన స్కూలింగ్ తర్వాత నేను నా ఇంటర్మీడియట్ సెయింట్ జోసెఫ్ కాలేజ్, డిగ్రీ వచ్చేసి మళ్ళీ కేడీసీకి పోయినాను. ఎంబీఏ వచ్చేసి నేను ఎఫ్ఐ నేషనల్ కాలేజ్ చదివినాను. ఇంటర్న్షిప్కి హైదరాబాద్ పోయినా, ఇప్పుడు అక్కడికే ఉన్నాను. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నా స్వీట్ మెమరీస్లో ఒక గజనీ సినిమా చూశాను. ఆ గజనీ చూసి నా ఫ్రెండ్ని తీసినట్టు ఉంది. చాలామందికి నేనే మర్చిపోయినాను అందరికీ. ఆ మెమరీస్లో ఉన్నది ఇప్పుడు ఇందిరా, స్వప్న, ఇప్పుడు అర్చన,
స్కూల్ పాప మా ఇప్పుడు ఎవరు పాపన్న నాకు తెలుసు. ఇప్పుడు మన వరప్రసాద్ ఆయనకి నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోను. ఎందుకంటే ఆయన ఒక పేరుకి ఒక టైటిల్ ఉంది. ఆ టైటిల్ చెప్తే మన ఫీల్ అవుతాడు. ఇప్పుడు చెప్పను, చెప్పండి లేదా ఫీల్ అవుతాడు. మన మురళి ఉన్నాడు. మురళితో నేను అప్పుడప్పుడు మధ్యలో కాంటాక్ట్లో ఉన్నాను. మురళితో అఖిల్తో నేను చాలా రెగ్యులర్ కాంటాక్ట్లో ఉంటాను. హైదరాబాద్లో నాతో పాటు ఉండే ఆయన ఇప్పుడు హైదరాబాద్ నుంచి మళ్ళీ బెంగళూరు షిఫ్ట్ అయినాడు. బెంగళూరు నుంచి పూణే మళ్ళీ బెంగళూరు వచ్చి ఇప్పుడు కర్నూలులో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. నాది అఖిల్ కాంటాక్ట్లో ఉన్నాడు. కానీ ఏమంటే ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా బిజీ ఉన్నాడు. పెళ్లి కాల బాధలో కొద్దిగా ఇంట్లో కూర్చొని ఉన్నాడు. అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి, నాకు ఇంకా పెళ్లి కాలేదని కొద్దిగా బాధలో ఉన్నాడు. కొద్దిగా మేమందరం ఇప్పుడు వాని కోసం ప్రేయర్ చేయాలి. అందరూ వాని కోసం 2 minutes అందరు సైలెంట్గా వాడి పెళ్లి తొందర అయిపోవాలని. నా వైఫ్ తదీన్ ఫాతిమా ఖాతుం. చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రజెంట్ నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. తమ్ముడు పొలిటికల్లో ఉన్నాడు. బ్యాక్ సపోర్ట్గా నేను ఉంటాను తమ్ముడికి. సోషల్ మీడియా మొత్తం నేనే రన్ చేస్తాను తమ్ముంది. ఇప్పుడు దాని తప్ప ఇంకా వేరేది ఏమైనా ఉంటే ఇలా థ్యాంక్ యూ. Good afternoon to all. My name is SMD Shahid. SMD Shahid. First to 6th work KNR Central School. After 6th I went Chennai, Vandalur. Then I came back and joined in St. Joseph. After 1 year I joined in CR office. Varaprasad, Uday Gaud, Naresh, Govardhan and Lakshmikant Reddy, Chandrakant, Gopi, అందరూ స్కూల్ ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి 6th వరకు వీళ్ళతోనే చదివినాను. వీళ్ళు బాగా నాకు 6th వరకు నాకు యాన్యువల్ ఎగ్జామ్స్ పేపర్ తీసుకున్నాను. ఎక్కువ వీక్ నేను తెలుగులో చాలా వీక్ ఉండేది. పైసలు అడగాల్సిందే. పైసలు లేకుండా తర్వాత మ్యారేజ్ 2017 మ్యారేజ్ అయింది. మా మిస్సెస్ హఫ్సా సుల్తాన్ అంట ఫైజర్ ఇంటి దగ్గర మా స్పౌస్ వాళ్ళ ఇంట్లో ఎంఫార్మసీ అయింది. హోమ్ మేకర్ ప్రెసిడెంట్. 1 son మొహమ్మద్ అబ్రార్, బేబీ క్లాస్ సెయింట్ జోసెఫ్. థ్యాంక్ యూ. హాయ్ ఆల్, నా పేరు వీరాంజనేయులు. నేను కాకినాడలో వర్క్ చేస్తున్నాను. నా మిస్సెస్ పేరు అనుష. నాకు 2 పిల్లలు. ఒక అమ్మాయి 5th క్లాస్, ఒక అమ్మాయి 3rd క్లాస్ వస్తుంది. వాళ్ళ పేరు ధన్వి జరిగి. మీ అందరి గురించి కాకినాడలో వర్క్ చేస్తున్నాను. మేబీ ఇంకొక 2 monthsలో ఇండియా లీవ్ చేస్తాను. అందువల్ల ఇక్కడికి వచ్చాను. అన్నం చూడాలి. అవును, అమెరికా. ఇంకా మీ అందరి గురించి చెప్పాలంటే యాక్చువల్గా ఒకప్పుడు బాయ్స్ స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, గర్ల్స్ కొంచెం వీక్గా ఉండేవాళ్ళు అన్నారు. కానీ ఇక్కడికి వస్తే మాత్రం టోటల్గా గర్ల్స్ స్ట్రాంగ్గా ఉన్నారు, బాయ్స్ వీక్గా ఉన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే కింద అక్కడ వాష్రూమ్ కాడ వోడ్కా ఓల్డ్ నెంబర్ 1 సత్యగాడు లోపలికి వెళ్ళాడంటే వాడు వచ్చేసి మమ్మల్ని అడుగుతున్నారు, మన బ్రాండ్ ఏదిరా? మన బ్రాండ్ ఓడ్కానా ఓల్డ్ నెంబర్ 1 అనేది బ్రాండ్ ఏదిరా అంటే ఇంద్రా ఉండి మాది ఓడకా మీది ఓల్డ్ నెంబర్ 1 అంటే అప్పుడే. సో గర్ల్స్ అలా ఉన్నారు. అంతేకాక ఇందాక ఇంద్ర ఏదో అడుగుతుంది ఇక్కడ ఉండి మాట్లాడేటప్పుడు. యాక్చువల్గా నరేష్, ఇంద్ర వీళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నా. నరేష్ చాలా సైలెంట్గా ఉన్నాడు బాయ్, బట్ గర్ల్స్ మాత్రం పెద్ద పెద్ద గరుస్తూనే ఉన్నారు. ఇంద్ర అంటుంది, ఐ మీన్ మీ పిల్లల గురించి ఏం చెప్పను. పిల్లల గురించి చెప్పాలంటే ఏముంది, ఎవరికైతే జుట్టు ఉందో వాడు సైలెంట్గా ఉన్నాడని, ఎవరికైతే జుట్టు లేదో వాడు ఫైట్ చేస్తున్నాడని అర్థం. వాడు ఫైట్ చేసి జుట్టు ఉడింది, అది కంపల్సరీ. సత్యనారాయణ రెడ్డి, మీకు
కేఎన్ఆర్ ఆల్మోస్ట్ క్లాస్ 1 నుంచి 10th వరకు చదివాను. బ్రాంచ్ స్కూల్లో 2 years ఉన్నాను. ఐ థింక్ 2nd or 3rd నుంచి మెయిన్ స్కూల్లో. 10th అయిన తర్వాత గౌతమ్ ఇంజనీరింగ్, నేను నరేష్ సేమ్ కాలేజ్. ఇంజనీరింగ్ తర్వాత నేను మైనింగ్ ఇంజనీరింగ్ చేశాను, మైన్స్, NIT కర్ణాటకలో. దాని తర్వాత ఇప్పుడు నేను హైదరాబాద్లో బేస్ ఉన్నాను. నార్మేట్ ఇండియా అని ఫిన్లాండ్ కంపెనీకి మైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్కి ఆల్ ఇండియా సేల్స్ అండ్ సర్వీస్ హెడ్. మ్యారీడ్, వైఫ్ ఉషారాణి, 2 పిల్లలు, అక్షిత అండ్ ఆర్య. 2 బర్త్డే సేమ్ డే విత్ ద గ్యాప్ ఆఫ్ 1 year. అందరూ ఇదే అనేది మీరు ప్లాన్ బాగా చేస్తూ ఉంది. స్కూల్లో అంటే నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఐ స్పెండ్ మై స్కూలింగ్ లైఫ్ ఇన్ కేఎన్ఆర్ ఓన్లీ. మన్సూర్ ఎప్పుడు నన్ను ఆట పట్టించేవాడు, మా అక్క అని తిట్టేది. మా అక్క కూడా మన స్కూలే, రేణుక అని, మన 2 years సీనియర్. దాంతో క్రికెట్ బాగా ఆడేవాళ్ళము. నేను, నరేష్, ప్రేమ్ వాడి YMC గ్రౌండ్లో చాలా ఆడేవాళ్ళం. గణేష్ నాయక్, దాని తర్వాత స్వరూప్తో ఎక్కువ కూర్చునేవాడిని నేను స్కూల్లో. వాడు నేను సేమ్ బ్రాంచ్. వాడు నేను మొత్తం ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచే సేమ్ బెంచ్లో కూర్చునే వాళ్ళం మేమిద్దరం. 2 బర్త్డే ఒకే రోజు. చాలా హ్యాపీ. యాక్చువల్లీ నేను ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేశాను, బట్ కంపల్సరీ ఇక్కడ రావాలని ఫ్యామిలీని కర్నూలులో తీసుకొచ్చాను. ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని. సో మధ్యలో మిగతా వాళ్ళతో రెగ్యులర్లీ టచ్లో ఉంటాను. ఏంటి ఫ్రెండ్స్ కోసం సాక్రిఫైస్ చేస్తాను. ఈవెన్ మా మిస్సెస్ కూడా వాళ్ళ స్కూల్ రీయూనియన్ ఉన్నప్పుడు వెళ్ళాము కాబట్టి ఇప్పుడు కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ వచ్చింది. చాలా హ్యాపీ అందరినీ చూడడానికి. చాలామంది రెగ్యులర్లీ టచ్లో ఉంటాము. స్టిల్ ఈ ట్రిప్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అందరినీ ఆల్మోస్ట్ కొంతమంది అయితే 20 years వరకు చూస్తున్నాను. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. నేను బిజినెస్ చేస్తుంటాను. నాకు 5 BCMs ఉన్నాయి, ప్లస్ BCM బిజినెస్ చేస్తుంటాను. ఫస్ట్ 10th ఇంటర్, తర్వాత టౌన్ మోడల్, తర్వాత బిజినెస్ డైరెక్ట్. నాకు 2020లో పెళ్ళయింది. 2 పిల్లలు. మా భార్య పేరు శ్రావణి, పల్లవి, శ్రీని. So my wife was meeting and my papa Babu. Take with Sai. So he is studying 3rd standard. But Balilo ఉంటాను నేను. So I am IT professional. ఇంకా ఇక్కడ డాడీ ఇక్కడే ఉంటారు, పేరెంట్స్ అంతా ఇక్కడ. సేమ్ షాప్, కాకపోతే ఆపోజిట్ షిఫ్ట్ చేసాము రీసెంట్ ఒక 2 years కరోనా తర్వాత. సో ఇంకా మోస్ట్లీ గాంధీనగర్ కాదు, నేను కూడా ఇంకా ప్లాన్ చేస్తున్నాను. అటు ఐటీ చూసుకుంటే ఇక్కడ ఇంకో షోరూమ్ పెడదాం అనేసి గాంధీనగర్లో. నాట్ ఎట్ డిసైడెడ్. అక్కడ కష్టం, హ్యాపీగా చేస్తాను. హ్యాపీ ఓకే, ఫీల్ ఓకే. సో ఇంకా నాట్ ఎట్ డిసైడెడ్. ఒకవేళ ఇన్కేస్ పెడితే కూడా గాంధీనగర్లో పెడదామని చెప్పేసి. సో అదొక ప్రపోజల్లో ఉన్నాను. అండ్ అందరు అయిపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది, చిన్న ప్రపోజల్ ఉంది. ఎలాగో ఇప్పుడు కలిసాం కాబట్టి, సో నా థాట్ ఏంటంటే ఇప్పుడు మనకు నరేష్ అండ్ అర్చన ఇద్దరు కొంచెం సోషల్ యాక్టివిటీస్ బాగా చేస్తున్నారు. సో వాళ్ళతో పాటు మనం కూడా జాయిన్ అయితే బెటర్ అని నా ఒపీనియన్. సో ఇది కూడా 2 days బ్యాక్ వచ్చిన ఆలోచన. నిన్న రాత్రి నేను నరేష్తో డిస్కస్ చేస్తే ఓకే యూ కెన్ ప్రొసీడ్ అని చెప్పాడు.
అంటే మంత్లీ ఒక 500 అట్లా మన కాంట్రిబ్యూషన్ ఏదో ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే సో ఆల్ టుగెదర్ ఇక్కడ 30 మెంబర్స్ ఉన్నాము. సో ఓవరాల్గా మనకు ఇయర్లీ 1,80,000 వస్తుంది. సో అది చిన్న అమౌంట్ కాదు, చాలా హ్యూజ్ అమౌంట్. సో చాలా ఈవెంట్స్కి కానీ దీనికి కానీ ఏదో ఒక దానికి సోషల్ కాజ్కి మనం చాలా స్పెండ్ చేయొచ్చు. సో ఎలాగో వాళ్ళిద్దరు ఉన్నారు. ఈవెన్ నిన్న మాట్లాడుతుంటే నరేష్ ఒక బేబీని అడాప్ట్ చేశాడు. బేబీ కాదు, ఐ మీన్ బీటెక్ ఏమో చేస్తుందంట తను. సో అలా అడాప్ట్ చేశారు. సో ఇలాంటి ఇంకా మనకు తెలియకుండా చాలామంది ఉంటారు మన గ్రూప్లో. సో వాళ్ళకి మనం ఏదో ఒక రకంగా హెల్ప్ఫుల్ అవుతాము. అండ్ ఇన్కేస్ ఏదైనా మిగిలితే కూడా ఇంకేదో ఒక చారిటీకో లేకపోతే మనమే సోషల్ యాక్టివిటీస్ ఏదో ఒకటి చేసేది బెటర్ అని. ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ఏంటంటే చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. అట్లీస్ట్ ఒక 6 months చేస్తే మనకు కంటిన్యూ చేయొచ్చు. సో గ్రాండ్గా 24th ఇయర్ కూడా చేద్దామని ఒక థాట్లో ఉన్నాము. సో దానికి కూడా అందరి ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలని పెట్టేస్తాము. అట్ ద సేమ్ టైం 25th ఇయర్ ఇంకా కొంచెం బాగా గ్రాండ్ చేసి ఒకవేళ ఆ ఫండ్లో నుంచి ఏదన్నా తీసుకొని ఇంకా చాలా పెద్ద చారిటీకో ఏదో ఒక సోషల్ యాక్టివిటీ చేసామంటే చాలా బెటర్. ఈరోజు కూడా ఇన్కేస్ ఈ బడ్జెట్లో కూడా కొంచెం ఆలోచిస్తే ఒక 2,000 దాకా మిగులుతుంది మనకు. ఆ 2,000ని కూడా ఏదో ఒక సోషల్ కాజ్కి యూజ్ చేద్దామనే థాట్లో అనుకున్నా. బట్ చూడాలి ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే బడ్జెట్ ఎంత అవుతుందో. సో చిన్న అమౌంట్ అయినా వీ విల్ స్టార్ట్ విత్ స్మాల్ అమౌంట్ అండ్ వీ విల్ మేక్ ఇట్ అండ్ బిగ్. దట్స్ ఇట్. అందరికీ నేను రావాలి. ఎంతమంది భార్యలు చెప్పు. ఫోటో ఏమో ఒక్కటే నీ ఫోటో ఒక్కటే ఇచ్చింది. అందరికీ తెలుసు, నా పేరు అందరికీ తెలుసు. తెలియకుండా తెలుసుకోండి. ముందు వాళ్ళకు తెలిసిన వాళ్ళు వాళ్ళకు తెలియదని వాళ్ళకు చెప్పండి. ఒకరు వచ్చి చెప్పండి, నాకు బయట కలిసి చెప్పేసి అందరు చెప్పండి. సో లేడీస్ అండ్ బాయ్స్, ఓకే ఉమెన్స్ అండ్ బాయ్స్. ఇంకా ఏం అగ్రీ చేస్తారు మీరు? ఎక్కలేనారు కదా. ఓకే ఫైనల్. ఓకే ఫైనల్లీ బాయ్స్. ఓకే ఫైనల్లీ బాయ్స్ అండ్ గర్ల్స్ చెప్పేసాలే. ఇంద్రా ఫర్హాన్, ఫర్హాన్ బజార్, నా వైఫ్ హౌస్ వైఫ్, నాకు ఒక పాప, ఆమె పేరు మన్నా. నా బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇన్ కర్నూలు అండ్ హైదరాబాద్ ఆల్మోస్ట్, అండ్ ఆల్సో సమ్ పార్ట్ ఆఫ్ ది బిజినెస్ అండ్ ఫర్ గ్రైనేట్ బిజినెస్ మైండ్ బిజినెస్. కొంచెం మీ వైఫ్ కూడా వచ్చినా ఉంటాయి. స్వప్న గారు మైండ్స్లో కూడా కొంచెం టచ్లో ఉన్నాము. మేము కూడా కొంచెం కసక్, మీరు కసక్ అంటే మేము కసక్ కూడా మాది డిగ్రీ మెమోరీస్ గురించి మాట్లాడుతున్నాం. మా స్కూల్లో ఒక స్వీట్ మెమరీస్లో మాకు చాలా ఫ్రెండ్స్ ఉండే. బ్యాక్ బెంచర్తో సుమన్, ఆసిఫ్, ఇంకోటి అఖిల్, హఫీజ్, సూర్యప్రకాష్, షరీఫ్, కొంచెం క్లోజ్లో పాపన్న, పెద్దగా పాపన్న, వరప్రసాద్. వీళ్ళు మాకు వచ్చేసి గర్ల్స్లో సపోర్ట్ వచ్చేసి రేణుగా, పింకీ, వీళ్ళు మాకు సపోర్ట్ చేస్తుండే. హరిత కూడా అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తుండే. కానీ ఎగ్జామ్స్లో చూపిలే అంటే స్వప్ననే చూపిలే సరిగ్గా. రేణుగా వాళ్ళు చూపించడానికి ఆడి మార్క్స్ వచ్చేసాయి. ఇది మా స్వీట్ మెమోరీస్. ఇంకోటి మా ఫ్రెండ్ మెయిన్ సుశీల్ రాలేదు. సుశీల్ ఇది చాలా బెస్ట్ మనిషి, మనకు చాలా పెద్ద స్వీట్ మెమోరీ. ఫైనల్గా చెప్పాలంటే షార్ట్ ఫామ్లో స్పెషల్ థ్యాంక్స్ టు సుమన్, నరేష్ అండ్ గోవర్ధన్ ఇవన్నీ జాయిన్ చేసినందుకు, మన అందరినీ గెట్ టుగెదర్కి జాయిన్ చేసినందుకు, అయినందుకు, ఇవన్నీ వాళ్ళు వర్కౌట్ చేసినందుకు. ఇందిరా ఫర్ ద స్పెషల్ థ్యాంక్ అరేంజ్మెంట్ ఫర్ ద అవుట్స్కర్ట్స్ దిస్ హోటల్. నెక్స్ట్ టైము ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇందిరాకి అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టాలి. వాటిని ఫ్రమ్ మనసు నుంచి చెప్తున్నాం. ఫ్రమ్ ఆల్ బాయ్స్, ఇప్పుడు
నెక్స్ట్ ఇయర్ ఇస్తాడు. చెప్పినాడు అనుకోకుండా వచ్చినాను నెక్స్ట్ ఇయర్ నాకు చెప్పినాడు. సో మధ్యలో సో స్పెషల్ ఫ్రెండ్ నరేష్ అండ్ సుమన్ గోవర్ధన్ చాలా బాగా చేశాను. నెక్స్ట్ నేను ఇంకా ఎక్స్పెక్టేషన్ దాని వాళ్ళు యాబ్సెంట్ అయిన వాళ్ళు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇంకా చాలా మనస్ఫూర్తిగా ఇంకా చాలా కోరుతున్నాను. కానీ నెక్స్ట్ ఫస్ట్ లో 10K వస్తా. ఈసారి లేట్ వచ్చినాను. 10K వచ్చి అందరికీ ఆట వేరే గేమ్స్ పెడతాను. ఇంకా ఏమైనా అడిగే వాళ్ళు ఉంటే అడగచ్చు క్వశ్చన్. మాట లేకుండా ప్లీజ్ ఎందుకు తర్వాత ఇంకా ఏమైనా అడిగేది ఉందా క్వశ్చన్? లాస్ట్ బట్ లీస్ట్ నేనే నో నాట్ ఎట్ ఆల్. చాలా సంవత్సరాల తర్వాత రోజారాణి మేడం చాలా రెస్పెక్ట్గా చెప్పే రోజారాణి మేడం ఫస్ట్ చెప్పేస్తావా? అయిపోయింది. మల్లెల మురళీకృష్ణ. మా వారి పేరు వచ్చేసి శ్వేతలక్ష్మి. అండ్ నాకు ఒక పాప ఉంది, తేజస్విని, 4th క్లాస్ చదువుతుంది. అండ్ మోర్ ఓవర్ అయితే యాక్చువల్గా నిన్నటి వరకు కూడా నేను ఈ ఆర్గనైజేషన్కి రాకూడదు అనుకున్నాను, అంటే కొన్ని పర్సనల్ వర్క్స్ వల్ల. బట్ స్పెషల్ థ్యాంక్స్ టు సుమన్, తర్వాత గోవర్ధన్, ఇందిరాకి. వీళ్ళకిన నాకు ఏమొస్తుంది. సో వీళ్ళు చెప్పారు ఖచ్చితంగా రావాలని వచ్చాను. కానీ నేను మిస్ అయ్యింటే ఇంతమందిని మిస్ అవుతుంటే చాలా మెమరీస్ మిస్ అవుతుంది. అవునా, ఇది కూడా జరిగిందా? అందుకోసమే వాడు సుమన్ చెప్పాడు నన్ను రావాలి ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ. సేల్స్ ప్రొఫెషనల్ అండి. అందరికీ హాయ్ అండి. నేను ఫస్ట్ నుంచి 6th దాకా మీతో పాటు చదివినాను. తర్వాత 8th జంప్ అయ్యి క్లాస్ చెప్పాను. 7th లేకుండా 8th. నేను కర్నూలులోనే ఉంటాను, బిజినెస్ చేస్తుంటాను, శాండ్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాను. మా వైఫ్ మౌనిక, 3 పిల్లలు నాకు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. క్లాస్ జంప్ అయినా థ్యాంక్ యూ. చెప్పు మెమరీస్ చెప్పరా, మెమరీస్ చెప్పు, గుర్తునేటివి మెమరీస్ చెప్పు. నేను చెప్పలేదా మెమరీస్? వాడే నాకు మధ్య కూర్చోబెట్టి అన్ని మ్యాథ్స్ తెప్పించేవాడు. సత్యనారాయణ, స్వరూప్, నరేష్ వీళ్ళందరూ నాకు బాగా నేర్పించేవాడు మ్యాథ్స్. మ్యాథ్స్ అంటే పెద్దే, ఇంకా హిందీ కూడా అంతే. కానీ వీళ్ళు నాకు బాగా కృషి ఇచ్చారు.
దేవుడి ద్వారా వీళ్ళంతా నాకు నా లైఫ్లో వచ్చి నాకు నా లైఫ్ టర్న్ చేశారు ఇట్లా అంతే. దానికి పుట్టమచ్చ కూడా ఉండేది. అది ఎంసీ అయిపోయిన తర్వాత ఎంసీ అయిపోయిన తర్వాత నేనే తీసేసుకున్నాను. అప్పుడు బాగా పెళ్లి కాలేదు అప్పటికి. మళ్ళీ రీఇంట్రొడక్షన్ అడుగుతున్నారు అబ్బా అందరూ ఎందుకు తెలియదు. మెమోరీసా నన్నే అడుగుతున్నారే మెమోరీస్. నాకు నిజంగా నీకు గుర్తులేదు. నిన్న రాత్రి మేము ముగ్గురం వచ్చేటప్పుడు వాళ్ళు ఏదో చెప్తుంటే కూడా నాకు గుర్తులేదు. అదంతా పర్సనల్ మెమరీ. అబ్బా ఎందుకు రీఇంట్రొడక్షన్ అయిపోయింది కదా ఆల్రెడీ. ఎందుకంటే నేను వచ్చినప్పుడు చదివిస్తున్నా పాప ఎవరు నా పెద్ద కూతురు. నేను అప్పటి నుంచి అదే చెప్తున్నా, నువ్వు నా పక్కన ఉంటే నా పెద్ద కూతురు. పెద్ద కూతురుకి ఒక బాబు కూడా ఉన్నాడు, పేరు వైష్ణవ్, 5th క్లాస్. సంతూరా సంతూరు బట్ నేను సంతూరు వాడట్లేదు, వాడను. ఓకే, నా పేరు అర్చన, మా హస్బెండ్ పేరు ఉమా మహేష్. మేము హైదరాబాద్లో సెటిల్ అయ్యాం. ఒక బాబు పేరు వైష్ణవ్. నేను సెన్సార్ టెక్నాలజీస్లో వర్క్ చేస్తున్నాను. ఇండియా లాజిస్టిక్స్ హెడ్గా వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ మేనేజర్. ఇంకేం చెప్పాలి? సోషల్ యాక్టివిటీస్ చాలా చేసాము. మెయిన్గా నేను 2 చెప్తాను యాక్చువల్లీ. ఒకటి ఏంటంటే బాడీ డొనేషన్ మీద వర్క్ చేశాను నేను. బాడీ డొనేషన్ అంటే ఏంటి అంటే మనం ఆర్గన్ డొనేషన్ గురించి వింటూ ఉంటాం. అంటే చనిపోయాక మనము ఆర్గన్స్ డొనేట్ చేయొచ్చు అని. బాడీ డొనేషన్ ఏంటంటే మనం చనిపోయాక కంప్లీట్ బాడీ మనము హ్యాండ్ ఓవర్ చేస్తాం వాళ్ళకి, హాస్పిటల్ వాళ్ళకి. సో మన బాడీలో ఏ పార్ట్ అయినా హెయిర్ నుంచి మన నెయిల్ వరకు ఏదైతే ఉపయోగపడుతుందో అవన్నీ తీసుకొని వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. అండ్ మిగతా బాడీని వాళ్ళు ల్యాబ్ పర్పస్ యూజ్ చేస్తారనమాట. సో ఏమో గాడ్స్ గ్రేస్, ఐ డోంట్ నో. సో నేను 2009లో అంటే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యాక నేను యాక్చువల్లీ ఆ డెసిషన్ తీసుకున్నాను. ఎందుకంటే మా ఫాదర్ 2007లో ఎక్స్పైర్ అయ్యారు. తనకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనమాట. హార్ట్ స్ట్రోక్ వచ్చిన జస్ట్ 20 సెకండ్స్కి బ్రెయిన్ డెడ్ అయిపోయింది. సో బ్రెయిన్ డెడ్ పర్సన్కి యాక్చువల్లీ మనము బాడీ అదే హార్ట్ అది ఆర్గన్స్ డొనేట్ చేయొచ్చు అన్నది మేము ట్రై చేసాము అప్పుడు. బట్ నాకు అప్పుడు కాంటాక్ట్స్ లేవు యాక్చువల్లీ. అంటే ఎలా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎక్కడ పోయొచ్చు, అట్లీస్ట్ ఐస్ అయినా ఇవ్వచ్చు. ఎందుకంటే ఐస్ 6 to 8 hours అంటే యాక్టివ్లో ఉంటాయి. కిడ్నీస్ 6 hours యాక్టివ్లో ఉంటాయి. సో ఐస్ వచ్చేసి 8 hours యాక్టివ్లో ఉంటాయి అనమాట. నేను చాలా ట్రై చేశాను, బట్ నాకు అసలు అప్పుడు కాంటాక్ట్స్ లేవు, 0 కాంటాక్ట్స్. సో మేబీ అదొక ఇన్స్పిరేషన్ ఏమో. మా ఫాదర్ ఎక్స్పైర్ అయినాక నేను ట్రై చేశాను యాక్చువల్లీ. అంటే ఎలా ఇవ్వచ్చు, ఏమి ఇవ్వచ్చు, ఎక్కడ ఇవ్వచ్చు అని. సో ఫస్ట్ నేను ఐస్ రాసిచ్చాను. తర్వాత నేను బాడీ డొనేషన్ గురించి విని 2009లో నా బాడీ రాసిచ్చాను. నేను హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి రాసిచ్చాను. తర్వాత హెయిర్ డొనేషన్ అది వినే ఉంటాం. ఇప్పుడు యాక్చువల్లీ చాలా ఫేమస్గా వచ్చింది. కాకపోతే నేను 2009 నుంచి హెయిర్ డొనేషన్ ఇస్తున్నాను. అంటే క్యాన్సర్ పేషెంట్స్కి వాళ్ళు కీమోథెరపీ అయినాక వాళ్ళకి హెయిర్ గ్రోత్ అవ్వదు చాలా మందికి. సో వాళ్ళకి విక్స్ కొనాలి అని అంటే హెయిర్ లేకపోతే ఆబ్వియస్లీ మనకి ఒక టైప్ ఆఫ్ డిప్రెసింగ్ ఉంటుంది. హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మన హెయిర్కి. బాయ్స్ కైనా గర్ల్స్ కైనా హెయిర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ హెయిర్ లాస్ ఉంటుంటుంది కదా అందరికీ.
ఆబ్వియస్లీ. సో క్యాన్సర్ పేషెంట్స్కి ఏంటంటే చాలామందికి హెయిర్ గ్రోత్ అవ్వదు, వాళ్ళు విక్స్ కొనుక్కోవాలి. విక్స్ ఈజీగా ఒక 20-30 lakhs ఉంటుందంట. సో ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో, బట్ అది వినడం. సో 2009 నుంచి నేను ఆల్మోస్ట్ 3 to 4 times నేను హెయిర్ డొనేట్ చేసినాను క్యాన్సర్ పేషెంట్స్కి. సో మనకు అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. బేసిక్గా హెయిర్ అనేది ఈజీగా గ్రో అవుతుంది కదా, సో దానికి ఒక మెజర్మెంట్ ఉంటుంది అనమాట ఇవ్వడానికి. 16 centimeters ఇవ్వాలి వాళ్ళకి. అలా ఇంకా కొన్ని మేజర్, ఇదైతే మేజర్ సోషల్ యాక్టివిటీస్. మైనర్ చాలా ఆర్గనైజేషన్స్కి వర్క్ చేశాను. అట్లా త్రూ నాకు నరేష్ కాంటాక్ట్ వచ్చింది. దట్ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ కాంటాక్టెడ్. My wife's name is Mrs. Vaishali, and I have a daughter, Rukveda, who is 2.5 years. Nice. I think she's the youngest children in our friends. Correct. 2.5. Correct. Youngest children. Thanks for arranging all. I was second class. Hello everyone. I am Dave. నా పేరు ప్రేమ్. చాలా మంది వైల్డ్స్కి ప్రేమ్గా తెలుసు, కొంతమంది తెలియదు. బికాస్ నేను 9th నుండి 10th వరకు చదివాను. నేను ప్రస్తుతానికి హైదరాబాద్లో డీలర్షిప్లో అసిస్టెంట్ మేనేజర్ చేస్తున్నాను. మా వైఫ్ దీప్తి, షీస్ ఆల్సో వర్కింగ్ ఇన్ సేమ్ కంపెనీ యాజ్ అ సాఫ్ట్వేర్ ట్రైనర్. ఇద్దరు పిల్లలు. Daughter is 8 years old, her name is Kathy. Son is 5 years old, his name is Roger. Yeah, sure. Then chorus system. Telugu paadane kada. Telugu paadane kada. Ganesh kinder పెట్టు. అందుకే తెలుగు పాడనే కదా. దగ్గర పెట్టు. పసివాడి ప్రాణం మగధీరా మగధీరా అది డబల్
నేను చూపించిన ఏరియా యాక్చువల్గా అంటే నేనేం చూపించానంటే पड़म वड़ा दोसा हो गया एक परमेश आपने मार में దోశ అదేందో అట్లా అంటున్నారు. పసివాడి ప్రాణం మగధీరా మగధీరా అది డబల్ వరప్రసాద్ ముందే ఊపేశాడు. వాడికి ఏది ఎక్కువ పట్టుకోకూడదు
Dance